రాజ్యాంగ చూడండి, ఈ భూలోక సంబంధమైన రాజ్యాంగాన్ని అంత పవిత్రంగా అంబేద్కర్ పట్టుకుని ఎందుకు పట్టుకుంటూ రాసింది ఆయనే కాబట్టి ఆ పవిత్రత ఆయనకి అర్థమైంది. చప్పట్లు కొట్టండి. కానీ రాసింది నువ్వు నేను కాకపోవచ్చు, కానీ ఆ దేవుని మనం ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. నా జీవితం అంతా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. నా బ్రతుకంతా, నా జీవితం అంతా, నా ఆశీర్వాదం అంతా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నది. అంటే ఆ బైబిల్ గ్రంథంలో నువ్వు చదవకుండా నిద్రపోతావా? నిద్రపోతే నేను బైబిల్ చదవకుండా అసలు నిద్రపోను, బైబిల్ చదవకుండా అసలు భోజనమే చేయను, బైబిల్ చదవకుండా నేను అసలు మంచినీళ్ళే తాగను అన్నవారే సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యకలు. చప్పట్లు కొట్టండి. అర్థమైందండి? నేను ప్రతిరోజు